గ్రామాల్లో పీర్ల పండుగ వచ్చిందంటే చాలు ప్రజల్లో ఎక్కడ లేని ఆనందం వెల్లివిరుస్తుంది. ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలుతుంది. పండుగ రోజున కాళ్లకు చెప్పులు లేకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేయడం ఆనవాయితీ. తెలంగాణ జిల్లాలోనే మొహరం పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే ఆదిలాబాద్లోని తాంసీ రుయ్యాడి సవర్ల పండుగపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పలు గ్రామాలు మొహరం పండుగ వేడుకలకు ముస్తాబయ్యాయి. గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించే హస్సేనులుగా పిలుచుకునే సవాళ్లు అత్యంత మహిమగల దైవంగా కొలుస్తారు. ముస్లింలైతే హస్సేన్లని, హిందువులైతే ఆసన్న ఊసన్నలుగా వీటిని పీల్చుకుంటారు. నెలవంక దర్శనంతో అగ్నిగుండంలో మట్టి తీయడంతో మొదలై 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. గ్రామస్తులంతా తమ తమ ఇళ్లను శుభ్రపరచుకొని మొహరం దీక్షను స్వీకరిస్తారు. ఒంటిపూట భోజనం చేస్తూ కటిక నేలపైన నిద్రిస్తారు. ఇలా చేస్తే తమకు అన్ని శుభాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీరితే మగవారైతే ఆడవారి వేషం, ఆడవారైతే మగవారి వేషం వేసుకొని మొక్కులు తీర్చుకుంటారు. కొంతమంది పిండి వంటకాలతో నైవేద్యాలు పెడతారు. గ్రామస్తులు కాకుండా దాదాపు అన్ని జిల్లాల నుంచి దగ్గర జిల్లాలు కాకుండా ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. మా ఊరి వారు 20% అయితే వచ్చిన భక్తులు 75% వరకు ఉంటారు అధికంగా. ఈ భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా గ్రామస్తులు హస్సేన్ హుస్సేన్ దేవస్థాన కమిటీ ద్వారా గ్రామస్తులందరూ కలిసి అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇక్కడ మొక్కులు అంటే ఈ దేవుణ్ణి నేను దాదాపు నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు ఉన్నాయి. మా తండ్రి తాతల నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాం. ఈ దేవుని దగ్గర ఏదైతే మనం మనసులో కోరుకుంటామో, సంతానం కానులు కానివ్వండి, కాకపోతే ఆర్థికంగా కానివ్వండి, అనారోగ్యంగా కానివ్వండి, ఎలాంటి మొక్కులు మనం మొక్కుకుంటే ఆ మొక్కులు ఆ భగవంతుడు తీర్స్తాడు. జిల్లాలోని తాంసీ, తలమడుగు మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో సుమారుగా 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టగా ఆదిలాబాద్ నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. కాగా డప్పు వాయిద్యాల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని భక్తులు తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఐక్యమత్యాన్ని చాటుతూ కుల మతాలకు అతీతంగా మొహరం పండుగ ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. హస్సేన్ హుస్సేన్ దేవస్థానం పంచదేవుడు, ముగ్గురు దేవుళ్ళు కొలువు తీరి ఈ గ్రామంలో చిన్న పెద్ద మంచి చెడు అందరినీ సమానంగా చూసి ఈ గ్రామస్తులందరికీ కూడా పాడి పంట ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా చూసుకుంటూ ఉన్నటువంటి హస్సేన్ హుస్సేన్ దేవస్థానం మా గ్రామస్తులు గత 150 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచే ఈ గ్రామంలో ఒక నియమనిష్టలతో పద్ధతి ప్రకారం ఆ దేవుని ఆలోచన ప్రకారం మద్యాన్ని సేవించకుండా, చెప్పులు వేసుకోకుండా ఇక్కడ ఈ భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజుల మొహరంని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు. మరి ఇంకా రాబో దినాల్లో 16, 17, 18 3 రోజుల్లో ఎక్కువ శాతం ప్రజలు మొక్కులు తీసుకోవడానికి దాదాపు తెలంగాణ నుంచి 4-5 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3-4 జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ గ్రామానికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం.